ముందుగా వెంకటరావు గారు వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రొఫెసర్ గారు, పేదింటి నుంచి వచ్చి ఇంతమంది పెద్దల మనసు చూరకున్న వ్యక్తి, ఇంతమంది అన్నదమ్ములు కలిగిన కుటుంబం కలిగినటువంటి వ్యక్తి సహృదయులు వెంకటరావు గారు మాట్లాడతారు. వెరీ గుడ్ మార్నింగ్. ధన్యవాదాలు మా అధ్యక్షులు, ఎడ్యుకేషనల్ ఎపిఫనీ కన్వీనర్ శ్రీ పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి గారికి, నేటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ గారు, ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ, అండ్ గెస్ట్ ఆఫ్ ఆనర్గా వచ్చినటువంటి పెద్దలు శ్రీ అమ్మిటి హనుమంత్ గారు, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గుంటూరు, మరియు మా సంస్థ యొక్క జనరల్ సెక్రటరీ అన్నయ్య శ్రీ దిద్లా స్వామి గారు, మా ఎడ్యుకేషనల్ ఎపిఫనీ కుటుంబ సభ్యులు, ఆల్ ద కోర్ టీమ్ మెంబర్స్ అండ్ వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు ఈ కార్యక్రమానికి మీ యొక్క నిజాయితీకి కొలమానంగా ఏర్పడినటువంటి ఈఎంటీ 2026లో మీరు తీసుకోబోయేటువంటి ఈ ప్రైజుల కోసం మీ తల్లిదండ్రులతో, మీ టీచర్లతో వచ్చినటువంటి పెద్దలందరికీ మరియు చిన్నారులకు ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషనల్ ఎపిఫనీ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దాదాపుగా 14 ఏళ్ల క్రితం ఒక గ్రామంలో ఉన్నటువంటి 4 స్కూల్స్తో స్టార్ట్ చేసినటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో దాదాపు యావరేజ్ మీద తీసుకున్నా కూడా ఈ గత 3-4 ఇయర్స్లో ఒక ఆల్మోస్ట్ 30,000 to 40,000 స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ ఎలాంటి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ ఎగ్జామ్, ఇంత హైలీ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఎగ్జామ్ని రాయడానికి ఎంతోమంది సహకారం ఉంది. మీరందరూ ఈ డయాస్కి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఒకసారి ఫ్లెక్సీ చూస్తే అక్కడ ఉన్నటువంటి వారు బెనిఫాక్టర్స్ ఆఫ్ ఈఎంటీ 2026 అని ఉంది. ప్రతి ఒక్కరూ వారి యొక్క నెలలో వచ్చేటువంటి జీతాల్లో నుంచి మిత్రుడు హేమచంద్ర గారు చెప్పినట్లు కొంత భాగాన్ని, కొంతమంది నెల ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా కొంతమంది ఇయర్లీ వన్స్ ఏదో ఒక రకంగా టైం స్పెండ్ చేసేవాళ్ళు, కాన్ఫిడెన్షియల్ టీమ్ అని, మాకు రకరకాల టీమ్స్ ఉన్నాయి. ఎవరికి వాళ్ళందరూ ఉద్యోగాలే, చిన్న నుంచి పెద్ద ఉద్యోగాలు, కానీ ఏదో సాధించాలి, పిల్లల్లో చైతన్యం తీసుకురావాలి. ఒక సక్సెస్ఫుల్ స్టోరీ మన కళ్ళ ఎదురే ఉంది. అమ్మిటి హనుమంత్ గారు ఎక్కడ నుంచి ఈరోజు ఎక్కడున్నారు అనేది మన యువతకి ఎంతో స్ఫూర్తినిచ్చేటువంటి జీవితగాథ. వారే పెద్ద ఇన్స్పిరేషన్. సో ఇలాంటి వారు ఆణిముత్యాలు చాలా మన ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నాయి. ప్రతిభకు కొరత లేదు. కేవలం ఆ ప్రతిభని వెలికి తీయడమే ఎడ్యుకేషనల్ ఎపిఫనీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలాంటి ఈ ప్రయాణంలో నేనున్నాను, మేమున్నాము అని అందరూ ఇటు ఈ సైడు ఆ సైడ్ చూడొచ్చు. మీరు అనుకుంటారు ఎన్జిఓ అనగానే వీళ్ళ దగ్గర చాలా ఉంటుందేమో. లేదు, ఉంది 40 నుంచి 45 మందిని. ప్రతి సంవత్సరం కేవలం 40 నుంచి 45 మంది ఇలాంటి కార్యక్రమంలో ముందుకొచ్చి వారి వంతుగా వారు సహాయం చేస్తున్నారు అంటే ఎవరో తెలియదు, ఎవరి పిల్లలో తెలియదు. చాలా నిజాయితీగా మీకు ఈ చిన్న ప్రాసెస్లో వెరీ సింపుల్గా చెప్తాను. ఒక క్లాసుకు సంబంధించి హయ్యెస్ట్ మార్క్స్ 82 వచ్చాయి. మిత్రులందరం ప్రూఫ్లన్నీ వెరిఫై చేశాము. ఆల్రెడీ కోడ్తంత్ర సాఫ్ట్వేర్లో బ్లాక్ లిస్ట్లో వచ్చింది. 10th క్లాస్ పేపర్ చాలా డిఫికల్ట్ పేపర్ అని చెప్పారు. అలాంటి మెయిన్ పేపర్లో 82 మార్కులు వచ్చాయి. ఎవరు ఏంటి అనేది ఇక్కడ మనం అప్రస్తుతం. కానీ మేము ఒకరికి 10 మందిని ఒక్కొక్కరు 2-3 సార్లు మొత్తం వీడియో మొత్తం చూసాం. అక్కడున్న వైలేషన్స్ అన్నీ చూసాం. ఒకవేళ పొరపాటున మేమందరం బ్లైండ్గా బాధ్యత లేకుండా గనక అలాంటి ప్రైజ్ ఇస్తే 10th క్లాస్లో 82 వచ్చిన మార్కులు పిల్లోడికి, ఆ పిల్లోడికి తెలుసు, ఆ తల్లిదండ్రులకి తెలియచ్చు తెలియకపోవచ్చు, బట్ టీచర్స్కి తెలుస్తుంది. ఇప్పుడు నేనే ఒక స్టూడెంట్ని, ఒక స్కూల్లో నా యావరేజ్ మార్కులు ఎన్ని ఎగ్జామ్స్లో పెట్టుకున్నా 50-60 మార్కులు వచ్చినాయి. సడన్గా ఇలాంటి ఎగ్జామ్లో 82 మార్కులు వచ్చినాయి అంటే హెచ్ఎంగా పుట్టంరాజు గారే ఉన్నారు అనుకుందాం. ఫస్ట్ ఏమంటాడు తెలుసా, వీళ్ళని ఎవరు పెట్టమన్నారు ఈ ఎగ్జామ్, పలానా స్టూడెంట్ 50 మార్కుల కంటే 50% కంటే రావు,
అలాంటి పిల్లోడికి 82 ఎలా వచ్చినాయి, వీడు స్టేట్ ర్యాంకర్ ఏంటని ఫస్ట్ టీచర్లో ఎడ్యుకేషన్ లిఫ్ అని సంస్థ పట్ల కొంత నెగిటివిటీ అనేది ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకొని ఈ రోజున స్టేట్ ఫస్ట్ 10th క్లాస్ ఎన్ని మార్కులు వచ్చినాయో మీకు తెలుసు. సో ఇలాంటి అన్ని జాగ్రత్తలు తీసుకొని నిజముగా నిజాయితీగా పద్ధతిగా రాసినటువంటి పిల్లల్ని, వాళ్ళలో ఉన్న ప్రతిభని వెలికి తీసేటువంటి ఇలాంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు, అంటే ఇటు గవర్నమెంట్ దగ్గర నుంచి మాకు కమిషనర్, ఆనరబుల్ కమిషనర్ గారు శ్రీ ఈ విజయరామరాజు గారు, అంతకు ఉన్నటువంటి కమిషనర్ గారు శ్రీ ఎస్ సురేష్ కుమార్ గారు ఎంతో పెద్ద మనసుతో, ఎంత పెద్ద మనసు అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. వారు ఎట్లా సహకరించారో ఇప్పుడున్నటువంటి చీఫ్ గెస్ట్ కానీ, గెస్ట్ ఆఫ్ ఆనర్ గారు కానీ ఎంత గొప్ప మనసో చెప్తాను. నాకున్నటువంటి కాంటాక్ట్స్ ద్వారా అర్లియర్ వైస్ ఛాన్సలర్ గారి ద్వారా శ్రీ ప్రసాద్ రాజు గారి ద్వారా నంబర్ తీసుకున్నాను. నేను ఇట్లా, సార్ ఇది చాలా మంచి కార్యక్రమం అవుతుంది, పిల్లల్లో ఉన్న ఆ చిన్న టాలెంట్ని గుర్తించేటువంటి ప్రాసెస్లో తల్లిదండ్రులు ఇంతకుముందు చేసినవన్నీ మాకు చెప్పారు సార్, ఇట్లా వాళ్ళు పెద్దల చేతులపైన ఒక ప్రైజ్ తీసుకొని దాన్ని, ఆ మొమెంటోని, ఆ ఫోటోని వాళ్ళ ఇంట్లో, వాళ్ళ స్కూల్లో అలా పెట్టుకున్నప్పుడు వాళ్ళ జీవితాంతం ఇన్స్పైర్ అవుతారు. ఇప్పుడున్నటువంటి ఆనరబుల్ కమిషనర్ వైస్ ఛాన్సలర్ గారిని ఇట్లా మేము పిలుద్దాం అనుకుంటున్నాము అంటే ఒక్కటే మాట అన్నారు. నేను ప్రత్యక్షంగా చూశాను మీ కార్యక్రమం 2022లో జేఎన్టీయూ కాకినాడలో. ఆయన మాకు గెస్ట్ హౌస్ ఇచ్చారు, ఆడిటోరియం ఇచ్చారు, మమ్మల్ని అందరిని ఎంతో ఎంకరేజ్ చేశారు. ఆయన్ని అప్రోచ్ అయితే మీరు అనుకుంటున్న దాంట్లో ఏమాత్రము ఎలాంటి సందేహం లేకుండా ఇప్పుడున్నటువంటి ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ గారిని మీరు అప్రోచ్ అవ్వచ్చు, వెంకట్రావు గారు మీరు ఫోన్ చేయండి అని చెప్పి, సార్ అడిగితే నేనే నంబర్ ఇచ్చానని చెప్పండి అని అన్నారు. సార్ని అడిగినప్పుడు సారు అంటే జస్ట్ ఊరికినా అట్లా చెప్పకుండా జనరల్గా ఒక ఫోన్ కాల్లో స్పందించడం, అంత బిజీగా ఉన్న ప్రొఫెసర్ గారు, వైస్ ఛాన్సలర్ గారు స్పందించడం అనేది గొప్ప విషయం. ఆయన ఒక 5 minutesలో ఎడ్యుకేషన్ లైఫ్ అని ఎట్లా స్టార్ట్ అయింది, ఎంతమంది, అసలు మీకు ఫండ్స్ ఎలా వస్తాయి, మీరు ఎలా చేస్తున్నారు, ఇవన్నీ జస్ట్ బ్రీఫ్గా అడిగి ఐ నీడ్ సమ్ టైమ్ 1 day, ఐ విల్ చెక్ విత్ మై పిఏ అండ్ ఐ విల్ కమ్ అన్నట్టుగా, లేదని చెప్తా అన్నారు. వెంటనే నెక్స్ట్ డేనే మళ్ళీ సారే ఫోన్ చేసి యా ఐఎమ్ కమింగ్ ఫర్ యువర్ ఈవెంట్ యాజ్ ఎ చీఫ్ గెస్ట్ అన్నారు. అంటే ఒక చిన్న ఫోన్ కాల్తో మన ఒక రాష్ట్ర స్థాయిలో అత్యున్నతమైనటువంటి యూనివర్సిటీలో అత్యున్నతమైన స్థానం అంటే వైస్ ఛాన్సలర్. ఈ పిల్లలకి, చిన్న పిల్లలకి తెలియకపోవచ్చు వైస్ ఛాన్సలర్ గారు అంటే ఎవరు అని. ఇదే ఫోటో మీరు కొన్ని సంవత్సరాల తర్వాత మీరు కొంత అచీవ్ చేస్తారు మీ లైఫ్లో ఎడ్యుకేషన్ ద్వారా. అమ్మ, ఆ రోజుల్లో ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారి చేతుల మీదుగా మేము సర్టిఫికేట్ తీసుకున్నామా అనేది ఆ రోజు అర్థమవుతుంది. ఈరోజు మీకేం తెలియకపోవచ్చు. ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు అంటే మొత్తం ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ అఫిలియేటెడ్ కాలేజెస్కి పెద్ద దిక్కు. అలాంటి వారి యొక్క సమయాన్ని కేటాయించి ఈ చిన్నారులను ఇక్కడ ఆశీర్వదించడానికి వచ్చారు. అండ్ ఎస్పెషల్లీ ఐ జస్ట్ వాంటెడ్ టు, నా మెసేజ్లో కొంచెం థ్యాంకింగ్ ఉంటుంది, బట్ ఈసారి ఆ బాధ్యతని మా నబి గారికి అప్పచెప్పాను. ఆయన ప్రతి ఒక్కరిని అడ్రస్ చేస్తారు వైల్ గివింగ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం బికాజ్ ఇక్కడ మీ మెమరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఎస్పెషల్లీ ఐ జస్ట్ వాంటెడ్ టు కన్వే మై థ్యాంక్స్ అండ్ for their unwavering support, my team members and volunteers and confidential team, at the same time all the members of Educational Epiphany and their family members. Sir, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు, పూజ్యులు పుట్టంరాజు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, థ్యాంక్ యూ ఆల్ అవర్ టీమ్.